ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని ఏపీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. బహిరంగంగానే చంద్రబాబు జగన్ ను చంపేస్తానని అంటున్నారని, దీనిపై సుప్రీంకోర్టు సీజే చంద్రచూడ్ కు లేఖ రాయబోతున్నట్లు తెలిపారు. జగన్ ను కాపాడండి అని సీజీకి రాసే లేఖలో విజ్ఞప్తి చేశానని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ అధికారంలోకి జగన్ వస్తారన్నారు. చంద్రబాబును ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈయనే కాపు కుర్రోళ్ళు ముద్దగడ పద్మనాభ గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడిది, దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు. ఎంత ఘోరంగా చేశారంటే ముద్దగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు, తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు పట్టుకొచ్చి. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు. ముద్రగడ పద్మనాభం ఏం పీకాడు? ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాబోతులు తిట్టించినంత క్లెవర్ చంద్రబాబు నాయుడు. ఇదే కాపు జాతి కోసం తను ప్రాణాలు బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు. రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని అప్పుడు మంత్రి ముద్రగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి కేరళంపూడి వెళ్ళిపోయాడు. అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే, మళ్ళీ కాపు చిన్న చోట నాయకుల చేతే ముద్రగడ పద్మనాభని అమ్మనాబులు తిట్టించాడు. ఇక నన్నెవడరా పీకేది? ఇవన్నీ సార్, ఇవన్నీ తెలియదా? కేంద్రానికి తెలీదా? తెలుసు కానీ భయం. ఎందుకో తెలుసా? మోడీ నా జోలికి వచ్చావా? ఒకసారి వచ్చావు, అవినీతి పరుని అన్నావు. ఏం చేశాను నిన్ను? మోడీ ఖేడి, నీ పెళ్ళామేంటి, నా పెళ్ళామేంటి? నువ్వు 2000 ముస్లిం సోదరుని చంపావు అన్ని అబద్ధం ఆడా. నువ్వు భయపడిపోయావు, అందుకని నా జోలికి రాడు. ఇంకేం చేశాను తెలుసా? నువ్వు నన్ను అవినీతి పరుడు అంటావా అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు. బీజేపీని ఓడించాడు. చెప్పాడు, నేను బీజేపీని ఓడించా, డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా. అందుకని నేనంటే భయం. నా జోలికి రాడు. ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను, ఎన్నెన్నో చూశాను. ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే, భారతదేశంలో నెంబర్ 1 డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఇంకా మనం ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి మర్డర్ చేయగలడు. డాన్ ఏం పీకుతారు ఎవడైనా కానీ? ఏముంటుంది కేంద్రం దగ్గర? కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఉంటే ఏంటి? ఐపీఎస్లు ఉంటే ఏంటి? న్యాయస్థానాలు ఉంటే ఏంటి? న్యాయవాదులు ఉంటే సిబిఐ ఉంటే ఏంటి? నా దగ్గర ఏమున్నాయి తెలుసా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర హవాలా ఉంది, నా దగ్గర మాఫియా ఉన్నాడు, నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది. ఎవరినైనా ఏవైనా చేయగలను. అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా? 10 మందిని పెట్టుకొని ఎవడో రాయత్ చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన. పాపం ఎవరికైనా ప్రాణమే కదా. ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం. ప్రజలు నా యందు ఉన్నంత కాలం, దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు, నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పటికి షేక్ హ్యాండ్లు ఇస్తూ, ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ, చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ, మీరుండారు నాకేం బాధ లేదమ్మా, మీరున్నంత కాలం నేను ఉంటాను, కాలం ఉన్నంత కాలం కాకపోయినా 100 ఏళ్ళైన నిమితి మీరు నన్ను బతికించుకుంటారు అనే ధైర్యంతో, గుండె ధైర్యంతో, మొండి ధైర్యంతో, మూర్ఖపు ధైర్యంతో వస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డెడ్ ఈజీ. ఈరోజు డెడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి. పాతయన్ని మీరు చూశారు కదా, పాతయన్ని మీరు చూశారు. ఎలా ఎంతమంది చంపాడో, ఎంతమంది ఎరాడికేట్ చేస్తాడో.
ఇప్పుడు మరి ఎవరు కాపాడతారు? మోడీ వాళ్ళు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతిపరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటూ ఇద్దరు వాటేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు.